హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు థంబ్‌నెయిల్ చూసేసే ఉంటారు. ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ పవన్ కళ్యాణ్. బిగ్ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ సార్. నేను ఈ వీడియోతోని డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదండి. నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చూడను. నాకు ఆయన సినిమాల్లో 'ఖుషి' అనే ఒక సినిమానే నాకు నచ్చింది టిల్ డేట్. అంటే నేను ఎంజాయ్ చేసిన మూవీ గురించి చెప్తున్నాను నేను. బట్ యాజ్ అ హ్యూమన్ హీ ఈజ్ అ బిగ్ పర్సనాలిటీ. అండ్ అదేదో అంటారు కదా, మనం యూనివర్స్ నుంచి ఏదైతే కోరుకుంటామో ఆ యూనివర్స్ మనల్ని చాలా చాలా ఎగ్జామిన్ చేశాక మనకి చాలా ద బెస్ట్ ఇస్తుంది అని. సో ఇది ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జరుగుతుంది. ఎమ్మెల్యేగా అయ్యాక డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా హీ ఈజ్ గోయింగ్ టు టేక్ ది అథారిటీ అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అండి. ఎవరైతే ఆయనను ట్రోల్ చేశారో, ఎవరైతే ఆయనను ఇన్సల్ట్ చేశారో, ఎవరైతే నోటికొచ్చింది వాగారో, ఇది ఒక లైవ్ బిగ్ ఎగ్జాంపుల్. మనము ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మన మన విక్టరీతోని ఆపోజిషన్ వాళ్ళు నోరు మూసుకొని ఉండగలుగుతారు. వెదర్ ఇట్స్ అ ఫ్యామిలీ అయినా కానీ, లేకపోతే ఆపోజిషన్లో ఏ పర్సనాలిటీ అయినా కానీ. బట్ పవన్ కళ్యాణ్కి వాళ్ళ వదిన సపోర్ట్, వాళ్ళ అన్నల సపోర్ట్ చాలా బాగుంది. సో యా, నేనైతే చాలా చాలా కంగ్రాట్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ కంగ్రాచులేషన్ వీడియో 24 అవర్స్ ముందు పెడుతున్నాను. నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది దట్ దిస్ టైమ్ పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు రాక్ ద షో. అండ్ పిఠాపురం నుంచి అయితే ఆయన విక్టరీ అవటానికి ఎవ్వరు వల్ల కాదు ఆ విక్టరీని ఆపటానికి. ఐ హోప్ మీ అందరు కూడా ఇదే కోరుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. అండ్ ఎప్పుడైనా యూనివర్స్ మనకేమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మనల్ని టెస్ట్ చేస్తుంది. మనం దానికి కేపబుల్ ఉన్నామా లేదా, ఆ విక్టరీని తీసుకునే అర్హత మనకు ఉందా లేదా అని చాలా టెస్ట్ చేస్తుంది. దానివల్ల జనాలు ఏమనుకుంటారంటే, ఓకే దిస్ అంటే ఒక ఫెయిల్యూర్ వస్తే మనుషులు ఏమనుకుంటారంటే, ఈయనని ఎటు పడితే అట్లా అనేసేయచ్చు, ఏం పడితే అలా మాట్లాడేసేయచ్చు అంటారు. కానీ బట్ యూనివర్స్ పిక్ చేసుకుంటుంది. లైక్ అబ్దుల్ కలాంని పిక్ చేసుకున్నట్టు, ఆర్ నరేంద్ర మోదీని పిక్ చేసుకున్నట్టు, ఆర్ చంద్రబాబు నాయుడుని పిక్ చేసుకున్నట్టు తను పిక్ చేసుకుంటుంది. ఎవ్వరి అర్హత కాదండి. ఎవరంటే వాళ్ళు సీఎం అయిపోవటానికి, ఎవరంటే వాళ్ళు పిఎం అయిపోవటానికి. యూనివర్స్ విల్ డిసైడ్ సమ్ పీపుల్ ఓన్లీ హూ ఈస్ కేపబుల్. అండ్ మంచితనం అనేది తిరిగి తప్పకుండా వస్తుంది. చెడ్డతనం, బ్యాడ్ థింగ్స్ ఎలా అయితే మనకి బౌన్స్ బ్యాక్ వస్తుందో అట్లనే మంచితనం కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది. అండ్ నేను ఒక 5 years బ్యాక్ ఒక పెద్ద మ్యాగజైన్లో వర్క్ చేసేదాన్ని నేను. అప్పుడు తీసుకున్న సెల్ఫీనే ఇది, నేను నా థంబ్‌నెయిల్‌లో పెడుతున్నాను. బట్ నేను ఎప్పుడూ అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారికి నా యూట్యూబ్ ఛానల్ నుంచి మేము దిగిన సెల్ఫీనే పెట్టి నేను కంగ్రాచులేట్ చేస్తాను అని ఐ నెవర్ థాట్ దాట్. కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ డోంట్ నో రేపు రిజల్ట్ ఏమవుతుందో. రేపు నేను మాట్లాడింది తప్పైతే కాదు. రేపు 100% పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విల్ విన్ విత్ హ్యూజ్ మెజారిటీ. దట్ ఈస్ నో డౌట్ ఆన్ దాట్. బట్ నేనేమంటున్నానంటే, ఒకసారి ఓడిపోయిన మనిషి చెడ్డ మనిషి అయితే ఎప్పటికీ కాలేరండి. రోజా ఆర్ యాంకర్ శ్యామల నోటికొచ్చినట్టు ఒక మనిషి గురించి మాట్లాడేసి, నాకు పవన్ కళ్యాణ్ అంటేనే తెలీదు అని చెప్పేసి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు దే విల్ బీ సర్ప్రైజ్డ్ విత్ టుమారోస్ రిజల్ట్ ఫర్ ష్యూర్గా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఐ హోప్ మీరు మీ మీ మంచితనంని ఇంకా బాగా డెవలప్ చేసి జనాలకి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే పనులు చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ మీరు చాలా హెల్ప్ఫుల్ ఉంటారు పీపుల్కి అని. అండ్ జనాలకి జాబ్స్ అండ్ హాస్పిటల్ నీడ్స్ చాలా ఉన్నాయి ఆంధ్రాలో.
సో మీరు అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ, ఎస్పెషలీ యువర్ వైఫ్. మీతో పాటు మీ వైఫ్ కూడా చాలా విన్నదండి. జస్ట్ తను ఈ విక్టరీకి తను కూడా ఈక్వల్లీ షీ డిజర్వ్స్ ఇట్. బికాజ్ మీరెంత స్ట్రగుల్ అయ్యారో అట్ ద బ్యాక్ ఎండ్ తను కూడా అంతే స్ట్రగుల్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. తను కూడా ఆ ట్రోల్స్లోకి వెళ్ళింది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. మెంటల్గా, ఫిజికల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. సో మిస్టర్ అండ్ మిసెస్ పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ గివింగ్ యూ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ అండ్ ఐ హోప్ you do many more good things and make people proud. అండ్ నెక్స్ట్ టైం డిప్యూటీ సీఎం కాదు సార్, మీరే సీఎం అవ్వాలి అని నేను హార్ట్ఫుల్గా ప్రే చేస్తున్నాను టు ది గాడ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీకు ఇట్లాంటి కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్ and be smiling. Thank you all. See you soon with another video. Bye bye. Take care.